AudioJungle.
వచ్చిందా అనుకోండి మన కోట నేను నా పేరు మల్లిబాబు అండి. మాది సురుచి ఫుడ్స్ తాపేశ్వరం. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో మా మొట్టమొదటి బ్రాంచ్ని ఓపెన్ చేయడం జరిగింది. మా ప్రత్యేకత ఏంటంటే తాపేశ్వరం కాజా ఫౌండర్ మా ఫాదర్ అండి. ఈ రోజు వరకు మనకు హైదరాబాద్లో ఏ రకమైన అవుట్లెట్ లేదు. ఇదే ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి మనకి తాపేశ్వరంలో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా ప్రతిరోజు ఫ్రెష్గా వస్తాయి ఇక్కడికి. ఇక్కడ నుంచి హైదరాబాద్లో వాసులందరికీ కూడా డెలివరీలు కూడా ఉన్నాయి. మనం ఆన్లైన్ డెలివరీలు కూడా ఇక్కడ నుంచి చేస్తాము. అదే కాకుండా మీకు అందరికీ తెలిసిందే ఖైరతాబాద్ గణేష్ లడ్డు, ఆ లడ్డు ఇచ్చేది కూడా మేమే. చాలా పెద్ద 500 కేజీల నుంచి 6000 కేజీల వరకు కూడా లడ్డూలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆశీస్సులతోనే ఇక్కడ బ్రాంచ్ ప్రారంభించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాకి ఏ సెలబ్రిటీ వచ్చినా ఎవరు వచ్చినా వారి చేతిలో బాహుబలి కాజా పెట్టి మా తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేకమైన స్వీట్లు వారికి ఇచ్చి వారికి ఆహ్వానించడం అనేది మాకు ఒక ఆచారంగా భావిస్తాము. అది ఎప్పుడు కూడా జరుగుతుందండి. తెలంగాణలో ఇది మొదటిదండి. ఇందులో కష్ట నష్టాలు చూసుకుని తర్వాత బ్రాంచ్ అనేది ముందుకెళ్ళి. మల్లిబాబు గారు సురుచి ఫుడ్స్ తాపేశ్వరం ఓనరు. ఆయన ఈరోజు హైదరాబాద్లో అవుట్లెట్ స్టార్ట్ చేశారు. దీనివల్ల ఏంటంటే ఈ హైదరాబాద్ ఇవాళ ఈవినింగ్ తయారైన వెహికల్లో హైదరాబాద్ వచ్చేసి మార్నింగ్ ఫ్రెష్గా దొరుకుతుంటాయి. తాపేశ్వరంలో దొరికే ప్రతి ఐటమ్ కూడా అంతే ఫ్రెష్గా హైదరాబాద్ అసలుకి మా మల్లిబాబు గారు రుచి చూపించబోతున్నారు. అండ్ ఇంకా చాలా అవుట్లెట్లో మొదలుపెట్టి ఇంకా సక్సెస్ అవ్వాలని చెప్పేసి స్వీట్ అంటే తాపేశ్వరం కాజా అనే ఒక బ్రాండ్ అలా తీసుకొచ్చారు. దాన్ని ఇంకా ప్రపంచ స్థాయికి ఎదగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో వారికి శుభాకాంక్షలు. హైదరాబాద్లో కుక్కపల్లిలో సురుచి ఫుడ్స్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. నేను రాజమండ్రి మాది, ఇక్కడ శివరాం సుబ్రహ్మణ్యం. సో మల్లిబాబు గారికి నాకున్న సాన్నిహిత్యంలో నేను కూడా హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను. సో ఇక్కడ సురుచి ఫుడ్ స్టార్ట్ చేయడం అంటే మా రాజమండ్రిని, తూర్పుగోదావరి జిల్లాని హైదరాబాద్ తీసుకొచ్చినట్టే. ఆల్మోస్ట్ ఎవరికి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా
ఎవరికి ఎప్పుడు నోరు తీపి చేయాలన్నా తాపేశ్వరం వారి ఆ కాజాని నోట్లో పెడితే ఎంతటి కోపమైనా తగ్గిపోతుంది, అందులో డౌట్ లేదు. కారణం ఏంటంటే తాపేశ్వరంలో ఉన్న కాజాలో ఉన్నటువంటి స్వీట్నెస్ ఎంత ఉందో మల్లిబాబు గారి ప్రేమ కూడా రంగరించి ఆ రకమైనటువంటి ఒక మంచి సాంప్రదాయం మాకు ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ఇవాళ హైదరాబాద్లో ప్రారంభించడం అంటే మేమందరం కూడా ఏదో మా ఓన్ సిటీలోనే మేము ఇక్కడ ప్రారంభించుకున్నట్టుగా అంత సంతోషంగా ఇక్కడికి వచ్చాము అందరం. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఒక అవుట్లెట్ అని చెప్పారు, కానీ ఇది అవుట్లెట్ కాదు. త్వరలో దీన్నే పూర్తిగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడే తయారవుతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్లో దాదాపు నాకు తెలిసి విత్ ఇన్ షార్ట్ టైంలోనే హైదరాబాద్, సికింద్రాబాద్లో కూడా స్టార్ట్ అవుతాయని నమ్ముతున్నాను నేను. అంటే మల్లిబాబు గారి కష్టం కానీ, వారి స్నేహితుల కష్టం కానీ, వారి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కానీ ఎంత ఉంటుందో నాకు తెలుసు. సో వారిని మరి ఆశీర్వదించడం కాదు కానీ వారికి శుభాకాంక్షలు చెప్పడానికి మేమందరం వచ్చాం. ఈరోజు మా తూర్పుగోదావరి జిల్లాలో అనేక మంది ఈ ప్రాంతంలో ఉన్నాము అంటే హైదరాబాద్ వాసులు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి బిజినెస్లో కూడా అందరూ కూడా మమ్మల్ని ఇక్కడ ఆశీర్వదించడం. అందులో ఇప్పుడు వస్తుంది హైదరాబాద్ అని చెప్పి ఎన్నోసార్లు మల్లిబాబు గారిని అడిగాను. అనుకోకుండా మరి నాకు నిన్న ఇన్ఫార్మ్ చేసేటప్పటికి నేను ఆశ్చర్యపోయాను. ఏంటి మీరు సురుచిగా స్టార్ట్ చేస్తున్నారా అని చెప్పి తెలిసేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎక్కడ సురుచి స్టోర్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా నన్ను వారు పిలవడం, నాతో వారు దాన్ని తొలిగా బోని చేయించుకోవడం, వారు కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం కూడా మాకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మల్లిబాబు గారు డెఫినెట్గా హైదరాబాద్ని క్యాప్చర్ చేస్తారని చెప్పడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ. గౌతమేరి ఇలా రండి ఒకసారి. ఇంకా రెండు మూడు ఉన్నాయి సార్, కంగారు. థ్యాంక్ యూ సార్. ఏం కాదు, నేను చెప్పాలి కదా మీ అమ్మాయికి బాంబర్ ఎగ్జామ్ మనం